Hello everyone, this is Hemashri, working as zoology lecturer in Sir Sierra Women's College, Eluru. Now I am going to describe about the topic Metamorphosis in Insects, Unit 4, paper title Animal Diversity, Biology of Non-Chordates. So let's start the topic. The radical changes which convert a larva into an adult constitute metamorphosis. సో రాడికల్ చేంజెస్ అంటే తీవ్రమైన మార్పులు జరగటం, అంటే లార్వా నుంచి అడల్ట్ స్టేజ్కి మారేటప్పుడు తీవ్రమైన మార్పులు జరగటాన్ని మనము మెటామార్ఫోసిస్ అంటాం. సో మెటామార్ఫోసిస్ అంటే ఇమ్మెచ్యూర్ ఫామ్ నుంచి అడల్ట్గా ఫామ్ అయ్యే స్టేజ్ని మెటామార్ఫోసిస్ అంటారు. ద మెటామార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్ ఈజ్ ప్రోగ్రెసివ్ యాజ్ ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గాన్స్. సో ఈ మెటమార్ఫోసిస్ జరగటం వల్ల ఏమవుతుంది, కాంప్లెక్స్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో కాంప్లెక్స్ ఆర్గాన్స్ అంటే లైక్ వింగ్స్, లెగ్స్ అండ్ ద ఆర్గాన్ టు క్యారీ అవుట్ ఇట్స్ కరెంట్ ఫంక్షన్. అంటే ఏదైతే ప్రస్తుతం అడల్ట్గా మారిన తర్వాత అది ఉండటానికి నివసించడానికి కావాల్సిన ఆర్గాన్స్ని డెవలప్ చేసుకోవటం అన్నమాట. The life cycle of a typical insect involves 4 stages, namely egg, larva, pupa and adult. సో ఈ ఇన్సెక్ట్ లైఫ్ సైకిల్ 4 స్టేజెస్లో కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఏంటంటే అవి ఎగ్, లార్వా, ప్యూపా అండ్ అడల్ట్ స్టేజెస్. ఇన్ సమ్ ఇన్సెక్ట్స్ ద యంగ్ వన్ ఈజ్ కాల్డ్ ఎ నింఫ్. ద నింఫ్ ఈజ్ టెరెస్ట్రియల్. It resembles the adult except in the absence of wings. Example, cockroach. సో కొన్ని ఇన్సెక్ట్స్లో యంగ్ వన్స్ని ఏమని పిలుస్తారు, నింఫ్ అంటారు. సో ఈ నింఫ్ అనేది టెరెస్ట్రియల్ అనమాట, అంటే ల్యాండ్ మీద ఉంటుందన్నమాట. సో అది ఏం క్యారెక్టర్స్ని రిసెంబల్ చేస్తుంది, అడల్ట్కి ఎలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయో నింఫ్లో కూడా సేమ్ అవే క్యారెక్టర్స్ అనేవి రిసెంబల్ అవుతూ ఉంటాయి అనమాట. కాకపోతే దాంట్లో వింగ్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ కాక్రోచ్ అన్నారు, అంటే కాక్రోచ్లో నింఫ్లో ఏంటంటే సేమ్ అడల్ట్ కాక్రోచ్ నింఫ్ ఒకేలా ఉంటాయి, కాకపోతే నింఫ్కి వింగ్స్ అనేవి ఉండవన్నమాట. అడల్ట్ స్టేజ్గా డెవలప్ అయిన తర్వాత మాత్రమే దానికి వింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్ సమ్ అదర్ ఇన్సెక్ట్స్ ద యంగ్ వన్ ఈజ్ ఆక్వాటిక్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెయిడ్. ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్లై. సో కొన్ని ఇన్సెక్ట్స్లో ఏంటి యంగ్ వన్స్ని ఏమంటాము, నెయిడ్ అంటాము. సో అవి ఆక్వాటిక్, అంటే వాటర్లో ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిలో ఎగ్జాంపుల్ ఏంటి, డ్రాగన్ ఫ్లై. An outstanding feature of insect metamorphosis is ecdysis or molting. సో అవుట్స్టాండింగ్ ఫీచర్ అంటే అవుట్స్టాండింగ్ ఫీచర్ అంటే మెటమార్ఫోసిస్లో అంటే మార్పు. అవుట్స్టాండింగ్ ఫీచర్ అంటే మార్పు. సో ఈ మెటమార్ఫోసిస్లో ఈ మార్పు ఏంటి అంటే ఎక్డైసిస్ ఆర్ మౌల్టింగ్ అంటున్నారు. సో ఎక్డైసిస్ మౌల్టింగ్ అంటే దాని బాడీ మీద ఉండే హెయిర్, ఫెదర్స్ లేదంటే ఓల్డ్ స్కిన్ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుందన్నమాట. సో పోయి కొత్త స్కిన్ రావటము, కొత్త క్యూటికల్ లాంటిది ఫామ్ అవటం బాడీ చుట్టూతా. బాడీ మీద ఏదైనా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, ఫెదర్స్ కానీ ఉంటే అవి ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. సో వాటిని ఏమంటారు, ఎక్డైసిస్ ఆర్ మౌల్టింగ్ అని అంటారు. ఎక్డైసిస్ ఇస్ ద పీరియాడికల్ షెడ్డింగ్ ఆఫ్ క్యూటికల్ బై ద లార్వా అండ్ ప్యూపా. సో ఇది ఇక్కడ చూస్తే ఎక్డైసిస్ అంటే ఏం చెప్తున్నారు, పీరియాడికల్ షెడ్డింగ్ ఆఫ్ క్యూటికల్ అంటే ఆ బాడీ మీద ఉండే క్యూటికల్ ఉంటుంది కదా, అది షెడ్డింగ్ బయటికి వదిలేస్తుంది అనమాట. ఆ క్యూటికల్ని వదిలేసి ఆ ఇన్సెక్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో లార్వల్ స్టేజ్లో, ప్యూపల్ స్టేజెస్లో ఇవి ఎక్కువగా మనం చూస్తామన్నమాట ఈ ఎక్డైసిస్ ప్రాసెస్ని. ద అవుటర్ క్యూటికల్ ఈజ్ ఏ డెడ్ మెటీరియల్. ఇట్ డస్ నాట్ గ్రో అండ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్, బట్ ద బాడీ లైయింగ్ ఇన్సైడ్ ద క్యూటికల్ గ్రోస్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూమ్. As the body increases in volume, the old cuticle is replaced by a new cuticle by ecdysis. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అవుటర్ క్యూటికల్ అనేది డెడ్ మెటీరియల్ అనమాట. సో అవుటర్ క్యూటికల్ అనేది దానికి సైజ్ ఇంక్రీజన్ కానీ గ్రోత్ కానీ ఏమీ ఉండదు. సో అదొక డెడ్ మెటీరియల్. కానీ లోపల ఆ క్యూటికల్ లోపల ఉన్న బాడీ మాత్రం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అది గ్రో అవుతూ ఉంటుంది, అవునా. సో లోపల బాడీ గ్రో అవుతూ బయట ఉన్న క్యూటికల్ గ్రో అవ్వట్లేదంటే అది అలా పాసిబుల్ అవ్వదు కదా అది జీవించడానికి. సో అందుకనేసి ఏమవుతుందంటే ఈ ఎక్డైసిస్ ప్రాసెస్లో దాని బాడీ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ క్యూటికల్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చేసిన తర్వాత బాడీ మీద మళ్ళీ కొత్త క్యూటికల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎక్డైసిస్ హెల్ప్స్ ద గ్రోత్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద ఇన్సెక్ట్. సో ఎక్డైసిస్ ప్రాసెస్ ఇన్సెక్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకా దాని గ్రోత్కి యూజ్ అవుతుందన్నమాట, అంతే కదా. సో పాత బాడీని వదిలేస్తేనే కదా దాని కొత్త బాడీ అనేది, కొత్త క్యూటికల్ అనేది ఫామ్ అవుతుంది.
అవునా. సో ఈ కొత్త క్యూటికల్ ఫామ్ అయిన తర్వాత దానికి మళ్ళీ అది గ్రో అవడానికి యూజ్ అవుతుంది. సో మళ్ళీ దానికి ఆ క్యూటికల్ ఎప్పుడైతే ఓల్డ్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ అది ఆ క్యూటికల్ని వదిలేసి వేరే క్యూటికల్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. సో మనకి పాము తెలుసు కదా, స్నేక్. సో మంత్లీ ఒకసారి అది దాని స్కిన్ని ఎలాగైతే వదిలేస్తుందో సో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఏంటంటే ఇన్సెక్ట్స్ అనేవి దాని సైజ్ని గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి ఆ అవుటర్ క్యూటికల్ని వదిలేస్తాయి అన్నమాట. షెడ్డింగ్ ఆఫ్ క్యూటికల్. సో ఇక్కడ పిక్చర్లో చూస్తే మనం కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపించిందా బ్రౌన్ కలర్ అనేది ఇదంతా అనమాట క్యూటికల్. ఓకేనా, అవుటర్ క్యూటికల్ ఇదంతా. సో ఇది ఇన్సెక్ట్ అనమాట. సో ఇన్సెక్ట్ దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవటానికి సో ఇదిగో ఇక్కడ చీలికలాగా ఏర్పడుతుంది అనమాట పైన. సో ఆ చీలికలోంచి అది బయటకు వచ్చేస్తుంది. సో ఈ క్యూటికల్ ఇంక ఇలా ఉండిపోతుంది. ఇది డెడ్ పార్టికల్ అనమాట. ఓకేనా, డెడ్ మెటీరియల్ ఇదంతా కూడా. సో ఇది ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఆర్గానిజంని బట్టి 1 or 2 daysకి దానికి కొత్త క్యూటికల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. There are many molds in the life of an insect. The number of molting depends on the species. సో ఇన్సెక్ట్ లైఫ్ సైకిల్లో నెంబర్ ఆఫ్ మౌల్డ్స్ అనేవి ప్రజెంట్ అయినాయి అనమాట. సో ఈ మౌల్టింగ్ అనేది ఆ స్పీషియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎన్ని మౌల్డ్స్ జరుగుతాయి అని మౌల్టింగ్ నెంబర్ అనేది ఆ స్పీషియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద ఫామ్ అటైన్డ్ బై ఎ మౌల్టింగ్ ఈజ్ కాల్డ్ ఇన్స్టార్. సో ఏదైతే ఫాము మౌల్టింగ్ ప్రాసెస్ని అటైన్ చేస్తుందో దాన్ని ఇన్స్టార్ అంటారనమాట. The period between 2 successive molds is called a stadium. సో 2 మౌల్డ్స్కి మధ్యలో ఉన్న టైం గ్యాప్నే స్టేడియం అంటారు. ద లార్వా కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఎగ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టార్. ఇట్ అండర్గోస్ మౌల్టింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. దిస్ పీరియడ్ ఫ్రమ్ ద హ్యాచింగ్ టు ఫస్ట్ మౌల్టింగ్ ఈజ్ స్టేడియం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, పిక్చర్ చూస్తే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎగ్ నుంచి ఫస్ట్ స్టేజ్ లార్వా వస్తుంది కదా. సో ఈ ఫస్ట్ స్టేజ్ లార్వాని ఇన్స్టార్ అంటారనమాట. ఓకేనా. సో ఈ ఎగ్ నుంచి ఫస్ట్ స్టేజ్ లార్వాకి వచ్చే మధ్యలో ఉన్న టైం గ్యాప్ని స్టేడియం అంటారు. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఈ లార్వల్ స్టేజ్ నుంచి నెక్స్ట్ లార్వల్ స్టేజ్కి డెవలప్ అవుతుంది కదా. సో ఆ నెక్స్ట్ లార్వల్ స్టేజ్ని ఇన్స్టార్ 2 అంటారనమాట. సో ఇన్స్టార్ 1కి ఇన్స్టార్ 2కి మధ్యలో ఉన్న టైం పీరియడ్ని స్టేడియం అంటారు. ఓకేనా. ద ఫైనల్ ఇన్స్టార్ ఈజ్ కాల్డ్ ఇమాగో. సో ఫైనల్ ఇన్స్టార్ ఏమంటారు, ఇమాగో అంటారు. సో ఇదిగో ఫైనల్ ఇన్స్టార్ని ఇమాగో అంటారనమాట. ఇన్ వింగ్లెస్ ఇన్సెక్ట్స్ ద ఎగ్ హ్యాచెస్ ఇంటూ ఎన్ యంగ్ వన్ కాల్డ్ ఇమాగో విచ్ ఈజ్ సిమిలర్ టు అడల్ట్స్. హియర్ ద మెటమార్ఫోసిస్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ సైజ్. దిస్ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ ఈజ్ కాల్డ్ ఎమెటబాలస్ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ సిల్వర్ ఫిష్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వింగ్లెస్ ఇన్సెక్ట్స్లో ఈ ఎగ్ అనేది యంగ్ వన్గా హ్యాచ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఇమాగో అంటారనమాట. సో ఈ ఇమాగో అడల్ట్కి సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ మెటమార్ఫోసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఆ ఆర్గానిజం సైజు మాత్రమే, ఆ ఇన్సెక్ట్ సైజు మాత్రమే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇలా సైజు మాత్రమే ఇంక్రీజ్ అయ్యే మెటమార్ఫోసిస్ని ఏమంటారు, ఎమెటబాలస్ డెవలప్మెంట్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటి, సిల్వర్ ఫిష్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎగ్ నుంచి ఇమాగోకి, ఇమాగో నుంచి అడల్ట్కి. సో ఇదిగో ఎగ్ నుంచి ఇమాగోకి. సో ఆ ఇమాగో సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది, ఇంక్రీజ్ చేసుకొని అడల్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కొత్తగా ఫామ్ అయిన ఆర్గాన్స్ ఏమీ లేవు, అవునా. సో సైజ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ని ఎమెటబాలస్ డెవలప్మెంట్ అంటారు. In some insects, the metamorphosis is gradual and the egg hatches into nymphs. The nymphs have no wings. This type of metamorphosis is called parometabolous development. Example, cockroach. సో కొన్ని ఇన్సెక్ట్స్లో మెటమార్ఫోసిస్ ఎలా జరుగుతుంది, ఎగ్ ఎలా హ్యాచ్ అవుతుంది, నింఫ్గా హ్యాచ్ అవుతుంది అనమాట. సో ఈ నింఫ్ స్టేజ్లో ఫామ్ అయిన ఇన్సెక్ట్కి వింగ్స్ అనేవి ఉండవన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ని ఏమంటారు, పారోమెటబాలస్ అంటారు, పారోమెటబాలస్ డెవలప్మెంట్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు దీనికి, కాక్రోచ్. సో ఇక్కడ ఎగ్ నింఫ్గా మారుతుంది, నింఫ్ అడల్ట్గా మారుతుంది. ఈ నింఫ్ స్టేజ్లో ఆ ఇన్సెక్ట్కి వింగ్స్ అనేవి ఆబ్సెంట్ అనమాట. ఇన్ డ్రాగన్ ఫ్లైస్ ద ఎగ్ హ్యాచెస్ ఇంటూ ఎన్ ఆక్వాటిక్ యంగ్ వన్ కాల్డ్ నెయిడ్. సో డ్రాగన్ ఫ్లైలో ఏంటి, ఎగ్ అనేది యంగ్ వన్గా హ్యాచ్ అవుతుంది, దాన్ని ఏమంటారు, నెయిడ్ అంటారు. సో ఇది ఆక్వాటిక్గా ఉంటుందన్నమాట.
డ్యూరింగ్ మెటమార్ఫోసిస్ ద ఆక్వాటిక్ నెయిడ్ బికమ్ ఏరియల్ అడల్ట్స్. సో ఈ మెటమార్ఫోసిస్ ప్రాసెస్లో ఈ ఆక్వాటిక్ నెయిడ్ అనేది ఏరియల్ అడల్ట్స్గా డెవలప్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ ఈజ్ పార్షియల్ అండ్ ఈజ్ కాల్డ్ హెమీ మెటబాలస్ డెవలప్మెంట్. సో ఈ మెటమార్ఫోసిస్ అనేది పార్షియల్గా జరుగుతుందన్నమాట. సో దీన్ని ఏమంటారు? హెమీ మెటబాలస్ డెవలప్మెంట్ అంటారు. సో ఎగ్ నెయిడ్గా మారుతుంది, నెయిడ్ అడల్ట్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇదిగో పారో మెటబాలా డెవలప్మెంట్లో కాక్రోచ్ ఎగ్జాంపుల్. సో ఎగ్ నింఫ్గా మారుతుంది, ఇక్కడ వింగ్స్ లేవు చూసారా, అవునా? సో వింగ్స్ తర్వాత అడల్ట్గా ఫామ్ అవుతుంది, ఇది కాక్రోచ్ అనమాట, అడల్ట్ కాక్రోచ్. ఇది పారో మెటబాలస్ డెవలప్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ హెమీ మెటబాలా డెవలప్మెంట్ డ్రాగన్ ఫ్లైలో. సో అడల్ట్ ఎగ్స్ని లే చేయడం, సో ఎగ్స్ లార్వాగా. సో ఇక్కడ ఏం డెవలప్ అవుతుందని చెప్పుకున్నాము? నెయిడ్, అవునా? సో ఎగ్ నెయిడ్గా, నెయిడ్ అడల్ట్గా మారుతుందన్నాం. సో ఇదిగో ఎగ్ నెయిడ్గా, నెయిడ్ మాల్ట్స్ చేసుకొని అడల్ట్గా డెవలప్ అవుతుంది అనమాట డ్రాగన్ ఫ్లైలో. In some insects like housefly, mosquito, butterfly, honeybee, etc., the life cycle includes 4 stages, namely egg, larva, pupa and adult. This type of metamorphosis is complete and is called holometabolous development. సో కొన్ని ఇన్సెక్ట్స్ ఏంటవి? హౌస్ ఫ్లై, మస్కిటో, బటర్ఫ్లై, హనీబీస్లో లైఫ్ సైకిల్ అనేది 4 స్టేజెస్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఏంటవి? ఎగ్, లార్వా, ప్యూపా అండ్ అడల్ట్. సో ఈ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ అనేది కంప్లీట్ మెటమార్ఫోసిస్ అనమాట. సో దీన్ని ఏమంటారు? హోలో మెటబాలస్ డెవలప్మెంట్ అంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్ స్టేజెస్ అనమాట. సో ఇక్కడ హౌస్ ఫ్లై లైఫ్ సైకిల్ అనేది మనం చూడొచ్చు. అడల్ట్ ఫ్లై ఎగ్స్, అక్కడ నుంచి ఫస్ట్ లార్వల్ స్టేజ్, సెకండ్ లార్వల్ స్టేజ్, థర్డ్ లార్వల్ స్టేజ్ ప్యూపా, మళ్ళీ అక్కడ నుంచి అడల్ట్కి అనమాట. ఇన్ బ్లిస్టర్ బీటిల్ దేర్ మే బీ 2 or more larval stages in addition to the pupa. This type of metamorphosis is called hypermetabolous development. సో ఎగ్, లార్వా, లార్వా, ప్యూపా, అడల్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్చర్లో హైపర్ మెటబోలా బ్లిస్టర్ బీటిల్లో. సో అడల్ట్ నుంచి ఎగ్కి, ఎగ్ నుంచి లార్వాకి ఇంకా నెంబర్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ కనిపిస్తాయి అనమాట. అంటే 1 or 2 లార్వల్ స్టేజెస్ అనమాట ప్యూపాకి. సో అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ ఈ ప్యూపాలో నెంబర్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ అనేవి మనకి కనిపిస్తాయి. అక్కడ నుంచి అడల్ట్కి చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ బ్లిస్టర్ బీటిల్లో ప్యూపా దగ్గర ఏంటంటే 2 or more లార్వల్ స్టేజెస్ అనేవి ఎడిషన్గా యాడ్ అవుతాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ మెటమార్ఫోసిస్ని ఏమంటున్నాము? హైపర్ మెటబాలస్ డెవలప్మెంట్ అని అంటున్నాము. ఇన్ ఇన్సెక్ట్స్ 3 types ఆఫ్ లార్వా డెవలప్. దే ఆర్ కాంపోడిఫార్మ్ లార్వా, యూరిసిఫార్మ్ లార్వా and Apodus larva. Compodiform larva resembles Lepisma. It has 3 pairs of abdominal legs. Example, larva of beetles. సో ఇన్సెక్ట్స్లో ఏంటి 3 types ఆఫ్ లార్వాస్ అనేవి డెవలప్ అవుతాయి. ఏంటవి? కాంపోడిఫార్మ్ లార్వా, యూరిసిఫార్మ్ లార్వా అండ్ ఎపోడస్ లార్వా. సో కాంపోడిఫార్మ్ లార్వా లెపిస్మాని రిసెంబల్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటి? అబ్డామినల్ లెగ్స్ అనేవి 3 pairs ఉంటాయి అనమాట. సో కనిపిస్తుంది కదా కాంపోడిఫార్మ్ లార్వాలో 3 pairs ఆఫ్ అబ్డామినల్ లెగ్స్ అనమాట. కనిపిస్తున్నాయి కదా, ఇటు 3 pairs అనమాట. ఓకేనా? యూరిసిఫార్మ్ లార్వా ఈజ్ ద క్యాటర్పిల్లర్. ఇట్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ హెడ్, an abdomen, lateral eyes, antennae, 3 pairs of thoracic legs, 5 pairs of abdominal legs, spiracles and a horn. Example, larva of butterfly. సో యూరిసిఫార్మ్ లార్వా క్యాటర్పిల్లర్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో దీంట్లో ఏమేమి ప్రెజెంట్ అయి ఉంటాయి? హెడ్, డిస్టింక్ట్ హెడ్, అబ్డామినల్ రీజియను. సో ఇదిగో కనిపిస్తున్నాయి కదా, హెడ్, అబ్డామినల్ రీజియను, లాటరల్ ఐస్. సో నెక్స్ట్ ఇంకా యాంటిన్నే. సో ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట యాంటిన్నే అనేది. యాంటిన్నే 3 pairs ఆఫ్ థొరాసిక్ లెగ్స్. ఇవో 3 pairs ఆఫ్ థొరాసిక్ లెగ్స్. సో నెక్స్ట్ ఇంకా 5 pairs ఆఫ్ అబ్డామినల్ లెగ్స్.
సో ఇదిగో 5 pairs ఆఫ్ అబ్డామినల్ లెగ్స్, 1 2 3 4 5 pairs ఆఫ్ అబ్డామినల్ లెగ్స్, ఒక స్పైరకిల్ అండ్ ఏ హార్న్. సో ఇదిగో హార్న్ కనిపిస్తుందా? సో స్పైరకిల్ అండ్ హార్న్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ స్పైరకిల్ ఇక్కడ ఉంది, కనిపించిందా? ఇది స్పైరకిల్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, బటర్ఫ్లై లార్వాని ఈ యూనిసిఫామ్ లార్వాకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. సో క్యాటర్పిల్లరే కదా మనకి బటర్ఫ్లైగా డెవలప్ అయ్యేది. సో అదనమాట. ఎపోడస్ లార్వా హ్యాస్ నో లెగ్స్ అండ్ హెడ్. ఎగ్జాంపుల్ లార్వా ఆఫ్ హౌస్ ఫ్లై, హనీబీ ఎట్సెట్రా. సో ఈ ఎపోడస్ లార్వాలో లెగ్స్ హెడ్ అనేవి ఏమి ప్రజెంట్ అయ్యి ఉండవన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు, హనీబీ, హౌస్ ఫ్లై. ద లార్వా ఆఫ్ హౌస్ ఫ్లై ఈజ్ కాల్డ్ maggot and that of honeybee is called grub. సో హౌస్ ఫ్లై లార్వాని ఏం పిలుస్తారు, maggot అంటారు. హనీబీ లార్వాని గ్రబ్ అంటారు. ప్యూపా ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్. ఇట్ ఈస్ ద స్టేజ్ బిట్వీన్ ద లార్వా అండ్ ద అడల్ట్. సో ప్యూపా అనేది లైఫ్ సైకిల్లో థర్డ్ స్టేజ్ అనమాట. సో ఈ ఇన్సెక్ట్ లైఫ్ సైకిల్లో థర్డ్ స్టేజ్ ఏంటి, ప్యూపా. సో ఈ స్టేజు దేనికి మధ్యలో ఉంటుంది, లార్వల్ స్టేజ్కి అడల్ట్ స్టేజ్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఆ మధ్యలో ఉన్న స్టేజ్ని ప్యూపా అంటారు. ద ప్యూపా ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ప్యూపేరియం ఆర్ కకూన్. ఇట్ ఈస్ ద రెస్టింగ్ స్టేజ్. ద ప్యూపా డస్ నాట్ మూవ్ బట్ ఇట్ అండర్గోస్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇన్సైడ్. సో మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ ప్యూపా అనేది ప్యూపేరియం ఆర్ కకూన్లో ఎన్క్లోజ్ అయి ఉంటుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద రెస్టింగ్ స్టేజ్. ద ప్యూపా డస్ నాట్ మూవ్. సో ఈ టైంలో ఏంటి, ఈ స్టేజ్లో ప్యూపా అనేది ఎటువంటి మూమెంట్ని చూపించదు. బట్ ఇట్ అండర్గోస్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇన్సైడ్. సో ఈ ప్యూపా ఎందులో ఉంటుంది, ప్యూపేరియం ఆర్ కకూన్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ టైం ఏంటంటే దానికి రెస్టింగ్ స్టేజ్ అనమాట. సో ఈ టైంలో ప్యూపా అనేది ఎటువంటి మూమెంట్ని చూపించదు. కానీ దీంట్లో ఏంటంటే ఈ ప్యూపేరియంలో ఆర్ కకూన్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ద ప్యూపా ఆర్ ఆఫ్ 3 types, నేమ్లీ ఎగ్జారెడ్ ప్యూపా, ఆప్టెక్ ప్యూపా అండ్ కొరాక్టెడ్ ప్యూపా. సో 3 types ఆఫ్ ప్యూపాస్ అనేవి మనం జనరల్గా చూడొచ్చు. ఏంటవి, ఎగ్జారెడ్ ప్యూపా, ఆప్టెక్ ప్యూపా అండ్ కొరాక్టెడ్ ప్యూపా. ద ఎగ్జారెడ్ ప్యూపా హ్యాస్ నో cocoon. The wings and appendages are visible and movable. It is the free pupa. Example, pupa of honeybee. సో ఎగ్జారెడ్ ప్యూపాలో ఏంటి, కకూన్ అనేది ఏమీ ఉండదు. వింగ్స్ అనేవి, అపెండేజెస్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. అంతేకాకుండా అవి మూమెంట్ని కూడా చూపిస్తాయి. సో ఇది అందుకనే దీన్ని ఫ్రీ ప్యూపా అంటారు. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు దీంట్లో, ప్యూపా ఆఫ్ హనీబీ. సో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, హనీబీ ప్యూపా అనేది. దీంట్లో అపెండేజెస్, వింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇన్ ఆప్టెక్ టైప్ ఆఫ్ ద ప్యూపా, వింగ్స్ అండ్ అపెండేజెస్ ఆర్ అటాచ్డ్ టు ద బాడీ. దే ఆర్ ఇమ్మూవబుల్. ఎగ్జాంపుల్, ప్యూపా ఆఫ్ మాత్స్ అండ్ బటర్ఫ్లైస్. సో ఆప్టెక్ ప్యూపాలో ఏంటి, వింగ్స్, అపెండేజెస్ అనేవి బాడీకి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇది ఎటువంటి మూమెంట్ని చూపించదు. సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి, ప్యూపా ఆఫ్ మాత్స్, బటర్ఫ్లైస్ అనమాట. సో బటర్ఫ్లైస్లోను, మాత్స్ ప్యూపాస్లోను అపెండేజెస్, వింగ్స్ అనేవి బాడీకి అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో ఇది ఎటువంటి మూమెంట్ని చూపించదు. ఇన్ కార్క్టెడ్ ప్యూపా, ద వింగ్స్ అండ్ అపెండేజెస్ ఆర్ అటాచ్డ్ టు ద బాడీ అండ్ ఆర్ ఇమ్మూవబుల్. The last larval skin forms a covering of the pupa. The skin hardens and separates from the pupa. The pupa is enclosed by a hard barrel-shaped cocoon. Example, pupa of housefly. సో కార్క్టెడ్ ప్యూపాలో ఏంటంటే వింగ్స్, అపెండేజెస్ కూడా బాడీకి అటాచ్ అయి ఉంటాయి. సో దీంట్లో కూడా ఎటువంటి మూమెంట్ అనేది కనిపించదు. సో దీంట్లో ఏంటంటే లాస్ట్ లార్వల్ స్టేజ్లో స్కిన్ అనేది ప్యూపాని కవర్ చేస్తూ ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ స్కిన్ అనేది గట్టిగా ఉంటుంది. సో ఏంటంటే ప్యూపాని సపరేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే లాస్ట్ లార్వల్ స్టేజ్ తర్వాత అడల్ట్ బయటికి యంగ్ వన్ ఫామ్ అవ్వాలి కదా. సో అలా ఫామ్ అవ్వాలంటే అది ఆ ప్యూపాలోంచి బయటకు రావాలి కదా, అవునా. సో బయటకు రావడం కోసం అది హార్డ్ స్కిన్ని ఫామ్ చేస్తుంది అనమాట ప్యూపా చుట్టూతా. ద ప్యూపా ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఎ హార్డ్ బ్యారల్ షేప్డ్ కకూన్.
ఎగ్జాంపుల్ ప్యూపా ఆఫ్ హౌస్ ఫ్లై. సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి, హౌస్ ఫ్లై ప్యూపా అనమాట. సో ఈ ప్యూపా అనేది దేంట్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది, బ్యారెల్ షేప్డ్ కకూన్. సో ఇదిగో బ్యారెల్ షేప్డ్, ఇది బ్యారెల్ షేప్ అనమాట. బ్యారెల్ షేప్డ్ కకూన్లో ఈ ప్యూపా అనేది ఎన్క్లోజ్ అయి ఉంటుంది. When the pupa changes into the adult, the larval characters degenerate. The degeneration of larval characters is brought about by histolysis. Histolysis involves cell death and phagocytosis. Histolysis is the breakdown of larval characters. It is done by amoeboid cells called phagocytes. సో ఈ ప్యూపా అడల్ట్గా చేంజ్ అయ్యే క్రమంలో ఏం జరుగుతుందంటే లార్వల్ క్యారెక్టర్స్ అనేవి డీజనరేట్ అయిపోతాయి అనమాట. ద డీజనరేషన్ ఆఫ్ లార్వల్ క్యారెక్టర్స్ ఈజ్ బాట్ అబౌట్ బై హిస్టోలైసిస్. సో హిస్టోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఈ లార్వల్ క్యారెక్టర్స్ డీజనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో హిస్టోలైసిస్ అంటే ఏంటంటే సెల్ డెత్ అనమాట. అంటే లార్వల్ స్టేజ్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్ని ఏమంటారు, ఫాగోసైటోసిస్ అంటారు. సో ఈ హిస్టోలైసిస్ ద్వారా ఆ లార్వల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఎలా జరుగుతుంది, అమీబాయిడ్ సెల్స్ అంటే ఫాగోసైట్స్ ద్వారా జరుగుతుంది. సో ఇందులో ఏం జరుగుతుందంటే అమీబాయిడ్ సెల్స్ ఉంటాయి కదా, సో ఆ అమీబాయిడ్ సెల్స్ అన్నీ కూడా లార్వల్ క్యారెక్టర్స్ని ఇంజెస్ట్ చేసేసుకొని అడల్ట్ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తాయి అన్నమాట. సో ఇలా లార్వల్ క్యారెక్టర్స్ డీజనరేట్ అయిపోయి అడల్ట్ క్యారెక్టర్స్ జనరేట్ అయ్యి సో లార్వా అడల్ట్గా చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ని హిస్టోలైసిస్ అంటారు. సో అలా లార్వల్ క్యారెక్టర్స్ డెడ్ అయిపోవడం దాన్ని ఏమంటారు, ఫాగోసైటోసిస్ అంటారు. డ్యూరింగ్ మెటమార్ఫోసిస్ ద అడల్ట్ క్యారెక్టర్స్ డెవలప్. ద అడల్ట్ క్యారెక్టర్స్ డెవలప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బడ్స్ కాల్డ్ ఇమాజినల్ డిస్క్స్. Imaginal discs are the rudiments of organs present in the pupa. They are the future organs. The imaginal discs remain folded in the pupa. They increase in size and differentiate into adult organs. So metamorphosis జరిగేటప్పుడు ఏమవుతాయి, అడల్ట్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఈ అడల్ట్ క్యారెక్టర్స్ ఎలా డెవలప్ అవుతాయి అంటే బడ్స్ ఫామ్లో డెవలప్ అవుతాయి. సో ఆ బడ్స్ని ఏమంటారు, ఇమాజినల్ డిస్క్స్ అంటారనమాట. సో ప్యూపాలో ప్రజెంట్ అయి ఉన్న ఆర్గాన్స్కి ఈ ఇమాజినల్ డిస్క్లే మూలాధారాలు అనమాట. సో ఈ ఇమాజినల్ డిస్క్స్ అనేవి ఫ్యూచర్ ఆర్గాన్స్గా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇమాజినల్ డిస్క్స్ అనేవి ప్యూపాలో ఫోల్డ్ అయి ఉంటాయి అన్నమాట. సో అవి వాటి సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని అడల్ట్ ఆర్గాన్స్గా డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. Metamorphosis is controlled by hormones. The brain secretes a hormone called brain hormone. It stimulates an endocrine gland called prothoracic gland. సో మెటమార్ఫోసిస్ హార్మోన్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతుందన్నమాట. సో బ్రెయిన్ అనేది ఒక హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది. ఏంటది, బ్రెయిన్ హార్మోన్. సో ఇట్ స్టిమ్యులేట్స్ ఎన్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఎండోక్రైన్ గ్లాండ్ని ఈ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే ప్రోథొరాసిక్ గ్లాండ్ అని అంటారు. సో the prothoracic gland secretes a hormone called ecdysone. The ecdysone induces molting, growth and differentiation. This hormone converts the larva into the adult. సో ఈ ప్రోథొరాసిక్ హార్మోన్ ఏం సెక్రెట్ చేస్తుంది, ఎక్డైసాన్ని సెక్రెట్ చేస్తుంది. సో ఎక్డైసాన్ వల్లే మౌల్టింగ్ ప్రాసెస్ కానీ గ్రోత్ కానీ డిఫరెన్షియేషన్ కానీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ హార్మోన్ వల్లే లార్వా అనేది అడల్ట్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. Corpora allata, an endocrine gland attached to the brain, secretes another hormone called juvenile hormone. It keeps the larva in the larval stage. As long as it remains in the body, the larva cannot become the adult. When this hormone decreases, the larva becomes the adult. సో కార్పొరా అల్లాటా అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. సో అది బ్రెయిన్కి అటాచ్ అయి ఉంటుంది. సో అది ఇంకొక హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఏంటది, జువెనైల్ హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది ఈ కార్పొరా అల్లాటా అనేది. సో ఇది లార్వల్ స్టేజ్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట ఈ హార్మోన్ అనేది, జువెనైల్ హార్మోన్ అనేది. సో ఈ జువెనైల్ హార్మోన్ బాడీలో ఉండటం వల్ల లార్వా అనేది అడల్ట్గా డెవలప్ అవ్వలేదన్నమాట. సో ఎప్పుడైతే ఈ హార్మోను డిక్రీజ్ అవుతుందో అప్పుడు మాత్రమే లార్వా అనేది అడల్ట్గా డెవలప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ న్యూరోసెక్రీషన్ ఇన్ ఇన్సెక్ట్స్.
సర్టెన్ నెర్వ్ సెల్స్ ఆర్ మాడిఫైడ్ టు సెక్రీట్ హార్మోన్స్. సో కొన్ని నెర్వ్ సెల్స్ అనేవి మాడిఫైడ్ అయ్యి సో హార్మోన్స్ని సెక్రీట్ చేస్తాయన్నమాట. దీస్ నెర్వ్ సెల్స్ ఆర్ కాల్డ్ న్యూరో సెక్రీటరీ సెల్స్. సో ఈ నెర్వ్ సెల్స్ని ఏమంటారు? న్యూరో సెక్రీటరీ సెల్స్ అంటారు. సెక్రీషన్స్ ఆఫ్ న్యూరో సెక్రీటరీ సెల్స్ ఆర్ కాల్డ్ న్యూరో సెక్రీషన్స్. సో ఈ న్యూరో సెక్రీటరీ సెల్స్ సెక్రీట్ చేసే సెక్రీషన్స్ని ఏమంటారు? న్యూరో సెక్రీషన్స్ అంటారు. ద న్యూరో సెక్రీషన్స్ ఆర్ టెంపరరీలీ స్టోర్డ్ ఇన్ స్పెషల్ స్ట్రక్చర్స్ కాల్డ్ కార్పస్ కార్డియాకమ్. సో ఈ న్యూరో సెక్రీషన్స్ అనేవి టెంపరరీగా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే కార్పస్ కార్డియాకమ్ అనే స్ట్రక్చర్లో స్పెషల్ స్ట్రక్చర్లో ఇవి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ మౌల్టింగ్ అండ్ మెటమార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్ ఆర్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై న్యూరో సెక్రీషన్స్ అండ్ హార్మోన్స్. సో ఇది ఏంటి? ఈ న్యూరో సెక్రీషన్స్ జరగటం వల్లే ఇన్సెక్ట్స్లో మెటమార్ఫోసిస్ ప్రాసెస్ అనేది కంట్రోల్ చేయడము ఇంకా రెగ్యులేట్ చేయడము జరుగుతుంది. సో ఎందుకు? ఈ న్యూరో సెక్రీషన్ హార్మోన్స్ వల్లనే ఈ ప్రాసెస్లన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ద బ్రెయిన్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ గ్లాండ్యులర్ సెల్స్ కాల్డ్ న్యూరో సెక్రీటరీ సెల్స్. సో బ్రెయిన్ అనేది గ్రూప్ ఆఫ్ గ్లాండ్యులర్ సెల్స్ ఏమంటారు? వాటిని న్యూరో సెక్రీటరీ సెల్స్ అంటారు. సో ఇవి బ్రెయిన్లో కంటైన్ అయి ఉంటాయి అన్నమాట. దీస్ సెల్స్ సెక్రీట్ ఏ హార్మోన్ కాల్డ్ బ్రెయిన్ హార్మోన్. సో ఈ సెల్స్ అన్నీ కలిసి హార్మోన్ని సెక్రీట్ చేస్తాయి. ఏమంటారు? దాన్ని బ్రెయిన్ హార్మోన్ అంటారు. దిస్ హార్మోన్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై ద axons ఆఫ్ ద న్యూరో సెక్రీటరీ సెల్స్ టు ఎ పెయిర్ ఆఫ్ లోబ్ లైక్ ఎండోక్రైన్ గ్లాండ్ కాల్డ్ కార్పొరా కార్డియాకా. సో ఈ హార్మోను ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది? కార్పొరా కార్డియాకా అంటే అదొక ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. అది లోబ్ లైక్లా ఉంటుంది. అంటే ఇది ఒక పెయిర్ ఆఫ్ లోబ్ లైక్ ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట కార్పొరా కార్డియాటా అనేది. సో ఈ హార్మోన్స్ అనేవి ఈ కార్పొరా కార్డియాటాకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే యాక్సాన్స్ ఆఫ్ ద న్యూరో సెక్రీటరీ సెల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్కి. ద కార్పస్ కార్డియాకమ్ రిలీజెస్ ద బ్రెయిన్ హార్మోన్ ఇన్ టు ద బ్లడ్. సో ఈ కార్పస్ కార్డియాకమ్ ఏం చేస్తుంది? బ్రెయిన్ హార్మోన్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. దిస్ హార్మోన్ యాక్ట్స్ ఆన్ హైలీ బ్రాంచ్డ్ గ్లాండ్ ప్రెసెంట్ ఇన్ ద ప్రోథొరాక్స్ కాల్డ్ ప్రోథొరాసిక్ గ్లాండ్. సో ఈ హార్మోన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? హైలీ బ్రాంచ్డ్ గ్లాండ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే ప్రోథొరాక్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో ప్రోథొరాక్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ప్రోథొరాసిక్ గ్లాండ్ అంటారు. In response to the brain hormone, this gland secretes a hormone called ecdysone. సో ఇక్కడ ఈ ప్రోథొరాసిక్ గ్లాండ్ ఉంది కదా, సో ఇది ఒక హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది ఈ బ్రెయిన్ హార్మోన్ ద్వారా. సో దాన్ని ఏమంటారు? ఎక్డైజాన్ అంటారు. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఎక్డైసిస్ ఆర్ మౌల్టింగ్. సో ఎక్డైసాన్ ద్వారా ఎక్డైసిస్ మౌల్టింగ్ జరుగుతుంది అనమాట. అంటే క్యూటికల్ని అవుటర్ క్యూటికల్ని వదిలేస్తుంది కదా, సో ఆ ప్రాసెస్ ఎక్డైసాన్ ద్వారా జరుగుతుంది అనమాట. ఈ హార్మోన్ రిలీజ్ చేయడం ద్వారానే జరుగుతుంది. దెర్ ఈజ్ అనదర్ పెయిర్ ఆఫ్ లోబ్ లైక్ ఎండోక్రైన్ గ్లాండ్స్ కాల్డ్ కార్పొరా అల్లాటా. సో ఇక్కడ ఇంకొక పెయిర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి? లోబ్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి అన్నమాట. సో ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఏమంటారు? కార్పొరా అల్లాటా అంటారు. ది హార్మోన్ సెక్రీటెడ్ బై ద కార్పస్ అల్లాటమ్ ఈజ్ కాల్డ్ జువెనైల్ హార్మోన్. సో ఈ కార్పస్ అల్లాటమ్ సెక్రీట్ చేసే హార్మోన్ ఏమంటారు? జువెనైల్ హార్మోన్ అంటారు. ఇట్ యాక్ట్స్ అండ్ రిటైన్స్ ద లార్వల్ క్యారెక్టర్స్. సో ఈ జువెనైల్ హార్మోన్ పని ఏంటంటే ఆ లార్వల్ క్యారెక్టర్స్ని అటైన్ చేయడము ఈ జువెనైల్ హార్మోన్ పని అనమాట. The juvenile hormone acts in a curious way. As long as the hormone remains in the larva does not differentiate into an adult. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ జువెనైల్ హార్మోన్ పని అనేది మన ఏంటి? లార్వల్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేయడం అనుకున్నాం కదా. సో ఈ హార్మోన్ లార్వల్ స్టేజెస్లో ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు కూడా, ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం వరకు కూడా ఈ లార్వా అనేది అడల్ట్గా రూపాంతరం చెందదనమాట. సో ఎంతకాలం ఈ జువెనైల్ హార్మోను ఆ లార్వాలో ఉంటే అప్పటి వరకు కూడా అది లార్వల్ స్టేజ్నే ఎగ్జిబిట్ చేస్తుంది, అడల్ట్ కింద కన్వర్ట్ అవ్వదు.
ఇన్ అదర్ వర్డ్స్ ద విత్డ్రావల్ ఆఫ్ జువెనైల్ హార్మోన్ ఇనిషియేట్స్ మెటమార్ఫోసిస్. ఎప్పుడైతే జువెనైల్ హార్మోన్ విత్డ్రావల్ జరుగుతుందో అప్పుడు మాత్రమే మెటమార్ఫోసిస్ ఇనిషియేట్ అయ్యి అడల్ట్గా మారుతుందన్నమాట ఆ లార్వల్ స్టేజ్ అనేది. ద లార్వా మౌల్ట్స్ 4 times in the life and the 4th molt converts the larva into a pupa. The juvenile hormone concentration will remain high during the first 3 molts converts the larva into pupa. So ఈ లార్వా అనేది దాని లైఫ్ టైంలో 4 times మౌల్టింగ్ అనేది చేసుకుంటుందన్నమాట. సో 4th మౌల్ట్ వచ్చేసి 4th మౌల్ట్ తర్వాత ఈ లార్వా అనేది ప్యూపాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ జువెనైల్ కాన్సన్ట్రేషన్ అనేది ముందు జరిగిన 3 మౌల్ట్స్లో కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకనే ఇది 4th లార్వల్ స్టేజ్ తర్వాత ఈ ప్యూపాగా మారుతుందన్నమాట. దిస్ ఫ్యాక్ట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ఏ సిరీస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ ఫ్యాక్ట్ అనేది అంటే ఈ జువెనైల్ హార్మోన్ ఉండటం వల్లే లార్వా ప్యూపాగా మారట్లేదు, 4th మౌల్ తర్వాతనే అది లార్వా అనేది ప్యూపాగా మారుతుంది. ఈ 3 లార్వల్ స్టేజెస్లో జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టే ఈ లార్వా ప్యూపాగా మారలేదు అనే ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా కన్ఫర్మ్ అయిందనమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ఇన్సెక్ట్ మెటమార్ఫోసిస్. సో ఇక్కడ డయాగ్రామాటిక్ వ్యూలో చూద్దాం ఈ ఇన్సెక్ట్ మెటమార్ఫోసిస్ మీద హార్మోన్స్ రోల్ ఎంత ఉందో. సో ఫస్ట్ బ్రెయిన్ దగ్గర బంచ్ ఆఫ్ న్యూరో సెక్రిటరీ సెల్స్ ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇవిగో న్యూరో సెక్రిటరీ సెల్స్ అనమాట. సో ఇక్కడ 2 గ్లాండ్స్ ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నామా. ఫస్ట్ ఒకటి ఏంటి, పార్థోథొరాసిక్ గ్లాండ్ ఒకటి, నెక్స్ట్ ఇంకా కార్పస్ అల్లాటం ఒకటి, లోబ్ లైక్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నమాట. ఇక్కడ పార్థోథొరాసిక్ హార్మోన్ ద్వారా ఇగో పార్థోథొరాసిక్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అవునా. సో ఈ గ్లాండ్ ఈ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్డైసాన్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, అవునా. సో ఈ ఎగ్డైసాన్ ద్వారా ఎర్లీ స్టేజ్ లార్వా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని నుంచి నెక్స్ట్ లార్వల్ స్టేజు, దాని నుంచి ప్యూపాల్ స్టేజు, ప్యూపా నుంచి అడల్ట్ ఫామ్ అవుతుంది, అవునా. సో నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ కార్పస్ అల్లాటం నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, జువెనైల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందా. సో ఈ జువెనైల్ హార్మోను లార్వల్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేయడంలో యూజ్ అవుతుంది, అవునా. సో ఇక్కడ ఫస్ట్ 3 లార్వల్ స్టేజెస్లో కూడా ఈ జువెనైల్ హార్మోన్ అనే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 4th లార్వల్ స్టేజ్ అంటే ప్యూపా స్టేజ్కి రీచ్ అయ్యేటప్పుడు మాత్రం లో జువెనైల్ హార్మోన్ అనేది ఉంటుంది. సో లో జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండటం వల్లే ఈ లార్వా అనేది ప్యూపాగా మారి ప్యూపా అనేది అడల్ట్గా మారుతుంది. ఓకేనా, అర్థమైందా పిక్చర్. వెన్ ద కార్పొరా అల్లాటా ఆర్ రిమూవ్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ లార్వా, the next molt converts the larva into a pupa even though it has to go through 3 more molts in normal development. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇది ప్రూవ్ అయిందని చెప్పారు కదా. సో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు అన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ లార్వాలో కార్పొరా అల్లాటాని రిమూవ్ చేస్తే కనుక ఆ నెక్స్ట్ మౌల్టే లార్వా స్టేజ్ ప్యూపాగా కన్వర్ట్ అయిపోయిందంట. సో నార్మల్ డెవలప్మెంట్లో 4 మౌల్ట్స్ తీసుకునే లార్వా కార్పొరా అల్లాటాన్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ స్టేజ్ లార్వానే ప్యూపాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ కార్పొరా అల్లాటా ద్వారా ప్రొడ్యూస్ అయిన జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందని నిరూపించబడింది అనమాట. సో అది రిమూవ్ చేస్తే ప్యూపల్ స్టేజ్ మరి ఫామ్ అయింది కదా. సో అందుకనమాట. When the corpora allata of a 4th stage larva are transplanted to a 1st stage larva, the larva pupates immediately. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 4th స్టేజ్ లార్వాలో ఈ కార్పొరా అల్లాటా ఉన్న 4th స్టేజ్ లార్వాని 1st స్టేజ్ లార్వాకి కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ లార్వా అనేది వెంటనే ఇమీడియట్గా ప్యూపా ఫామ్కి చేంజ్ అయిపోయింది. సో ఎందుకు అంటే 4th స్టేజ్ లార్వాలో జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం, అవునా. సో ఇలా జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండటం వల్ల ఈ 4th స్టేజ్ లార్వాలో దీన్ని తీసుకెళ్ళి 1st స్టేజ్ లార్వాలో కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది వెంటనే ప్యూపాగా కన్వర్ట్ అయిందనమాట. When the corpora allata of a 1st stage larva are transplanted to a 4th stage larva, the 4th stage larva does not pupate.
but it grows into a large larva for 3 or 4 molds and then only pupates. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కార్పొరా అల్లాటా ఉన్న ఫస్ట్ స్టేజ్ లార్వాని తీసుకెళ్ళి 4th స్టేజ్ లార్వాలో ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో అలా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏమైంది, ఆ 4th స్టేజ్ లార్వా ప్యూపాగా మారలేదు. కానీ ఏం చేసింది, ఈ లార్వా అనేది ఇంకా 3 నుంచి 4 మౌల్ట్లు తీసుకుంది ప్యూపాగా మారటానికి. ఎందుకు ఇలా జరిగిందంటే ఫస్ట్ స్టేజ్ లార్వాలో కార్పొరా అల్లాటా వల్ల ప్రొడ్యూస్ అయిన జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తీసుకెళ్ళి 4th స్టేజ్ లార్వాలో ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ అది ప్యూపాగా మారలేదు. సో ప్యూపాగా మారటానికి 3-4 మౌల్ట్లు తీసుకుంది. సో అలా మౌల్ట్లు తీసుకున్న తర్వాత ఆ కార్పొరా అల్లాటా ద్వారా ప్రొడ్యూస్ అయిన జువెనైల్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ తగ్గిన తర్వాత మాత్రమే అది ప్యూపాగా మారింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటమార్ఫోసిస్ ఇన్ ఇన్సెక్ట్స్. థ్యాంక్ యూ.